ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? మాదే అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అది ఎట్లా ఉండిద్ది? అంటే వాస్తవం చెప్పాలంటే మా మిస్సెస్ మాకు దగ్గర బంధువుల అమ్మాయి. అంటే మేనమామ కూతురా మేనత్త కూతురా? దగ్గర బంధువుల అమ్మాయి. మేనమ్మ కూతురు అంటే మేనమ్మ కూతురు అంటే దగ్గర బంధువుల అమ్మాయి. చూసాం, ఒక ఫంక్షన్లో చూసాం, అనుకున్నాం. తర్వాత మ్యారేజ్ 2 years గ్యాప్ వచ్చింది మా ఇద్దరికి మ్యారేజ్ మేము కలిసిన తర్వాత. ఎంతమంది పిల్లలు మీకు? పాప మంజుష ఎంటెక్ అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది. తను ఏం చేస్తుంది? తను హుండాయ్ షోరూంలో హుండాయ్ R&Dలో రీసెర్చ్ ఇంజనీర్గా పనిచేస్తుంది. బాబు బీటెక్ అయిపోయి ఆర్కిటెక్ట్ చేస్తున్నాడు, సొంతంగా చేసుకుంటున్నాడు. మీరు ఎక్కువగా ఎవరు సినిమాలు చూస్తారు? నేను సినిమాలు అనేది చూడటం తక్కువ. ఇప్పుడు కదా, అప్పుడైతే ఎన్టీ రామారావు సినిమాలు చూసాను. ఎక్కువగా రామారావు గారి సినిమాలు చూసాను. రామారావు గారు అభిమానులు అని చెప్పుకోవచ్చా? రామారావు అభిమానులు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన ఒక కలియుగ పురుషుడు. మరి ఈ రోజున ఎంత దుర్మార్గం ఉంటే ఆయన తెలుసుకుంటే, ఆయన ఎంతో ప్రజలకి, పేద ప్రజలకి న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించి తద్వారా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. అట్లాగే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అటువంటి వ్యక్తిని మరి కళ్ళారా మరి ఆయన బతికున్నప్పుడే ఈయన బాబు గారు ఈ తెలుగుదేశం పార్టీ మీది కాదు నాదని చెప్పి లాక్కుని వెళ్ళిపోయాడు. ఇంక అంతకన్నా దుర్మార్గం ఏది ఉండదు. మరి ఇప్పుడున్నటువంటి స్థానిక మరి నాయకులు ఉన్నారు, వాళ్ళ కులపోళ్ళు ఉన్నారు, మరి ఎవరు కూడా మరి అది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. రామారావు గారు ఇక్కడ ఎక్కడుంటే అక్కడ 2 దండలు వేస్తుంటే నాకు తెలిసి మర్చిపోలేదే. ఇప్పుడు వెనకమాల కత్తితో పడిసి ముందు దండేసినట్టు ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కాడ నుంచి బాబు గారి మీద కత్తి కట్టారు అంటే మీరు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అక్కడ తిరిగారు కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంటర్నల్గా మీకు ఇష్టం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు, బాబు గారు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మాకు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి. 2 తెలుగు రాష్ట్రాలు తప్పనిసరిగా వస్తుంది. ఎందుకు రాదు? ఈ రోజున మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎవరు ఊహించారా? కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ఊహించారా? రేపు బీసీలు ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకు అవడం? మీరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప మీకు అటు చూసుకోండి, సౌత్ ఇండియాలో అటు బంగారప్ప అయ్యాడు. ఇప్పుడు ఉన్నటువంటి కేరళలో మరి కర్ణాటకలో మరి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మరి అటు చూసుకోండి, కేరళలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? బీసీ, ఒక టేపర్ కమ్యూనిటీ అండి. అట్లాగే పాండిచేరి చూసుకోండి, టేపర్ కమ్యూనిటీ. అట్లాగే మరి ఈ రోజున ఉన్నటువంటి బీసీ వ్యక్తే ఇది తమిళనాడు ముఖ్యమంత్రి కూడా టుడే. మరి సౌత్ ఇండియాలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం ఒక 2-3 కులాల మధ్యనే యొక్క పంపిణీ వ్యవస్థ జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున బీసీలు విద్యావంతులు అయ్యారు. రేపు 2019 ఎన్నికల్లో వాళ్ళు తగిన శాస్తి బుద్ధి చెప్తారు. ఎక్కడైతే బీసీ అభ్యర్థి ఉంటాడో అక్కడ ఓటే అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అది ఏ పార్టీ అయినా అప్పటికి కూడా బీసీ అనే అతను అధికారంలో రావాలి. ఎందుకంటే వీళ్ళు 85% ఉన్నారు. ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటే రేపు 2000 కాదు 100 సంవత్సరాలు వచ్చిన 1000 సంవత్సరాలు ఇలాగే ఉంటారు. మార్పు రావాలని చెప్పి బీసీల్లో కూడా కోరుతున్నారు. మార్పు వస్తుంది. మీకు కావాల్సినటువంటి రాజ్యాధికారం మేము తీసుకుంటాం. శివనాశ్వరరావు గారు, గత 2 years నుంచి ఆర్ కృష్ణయ్య గారు ఢిల్లీ వెళ్తే ఆర్ కృష్ణయ్య గారు అంటూ మీరు ఢిల్లీ వెళ్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఆల్ ఇండియా బీసీ సంఘం ప్రెసిడెంట్, ఆయన మీరు జనరల్ సెక్రటరీకి వెళ్తున్నారు. మళ్ళీ మీకు ఆల్ ఇండియా గౌడ్ సంఘం ప్రెసిడెంట్ ఒకటి ఉంది. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు మీరు? ఎక్కువగా బీసీ సంఘాలు 142 కులాలు ఉన్నాయి, బీసీ కులాలు. దానికి ఎక్కువ ప్రయారిటీ పెట్టుకొని మొన్న ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం బీసీలకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. దానికి మూల కారణం ఆర్ కృష్ణయ్య గారు అన్నగారు ఉన్నారు. అయితే నేను దాన్ని తీసుకొని రామదాస్ అత్తవల్లి గారితో మాట్లాడి బీసీ స్టేటస్ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము రామదాస్ అత్తవల్లి గారితో మాట్లాడటం జరిగింది. రామదాస్ అత్తవల్లి గారు బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ అంటే ఇప్పటికిప్పుడే సాధ్యపడేది కాదు,
బీసీల కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఆయనకు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు మోడీ గారితో మాట్లాడి స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ప్రయత్నం చేశారు. ప్రయత్నం సఫలమై ఈ రోజున భారతదేశంలో చట్టసభల్లో బీసీల స్పెషల్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. లోక్సభలో బిల్లు పాస్ అయింది. అయితే రెండోది రాజ్యసభలో పాస్ అవ్వాల్సి ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బలం ఎక్కువ ఉండటం వల్ల పెండింగ్లో ఉంది. అది కూడా వస్తే పూర్తిగా ఈ రోజున బీసీలకి స్పెషల్ స్టేటస్ వల్ల ఎస్సీ ఎస్టీల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో ఆ మాదిరి వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే ఈ యొక్క కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లాగైతే ఉందో ఆ కేసులు కూడా బలంగా బీసీలకు ఉపయోగపడతాయి. మొన్న మధ్యన మీరు చూసుకున్నారు, యాదగిరిగుట్టలో గీత కార్మికుల కుటుంబాలకు చెందినటువంటి 40 కుటుంబాలను వెలివేయటం జరిగింది. చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక టీఆర్ఎస్ సర్పంచ్, టీఆర్ఎస్ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాందీ షాపులు, ఇక్కడ బెల్ట్ షాపులు అమ్మకూడదని చెప్పి చెప్పడం వల్ల తీసుకెళ్ళి గ్రామ బహిష్కరణ 40 కుటుంబాలు చేయటం. మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మనకి ఇటువంటి దుస్థితి వచ్చిందంటే చాలా అమానుషం, దారుణం. అందుకే అవసరం ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు కలిసి నేను ఈ విధంగా చర్చించాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది టీఆర్ఎస్, మొత్తం ప్రభుత్వం కూడా టీఆర్ఎస్గానే ఉంది. మరి దీన్ని ప్రోత్సహించడం వల్ల రేపు రానున్న ఎన్నికల్లో మరి ఈ టీఆర్ఎస్కి తగిన బుద్ధి చెప్పడం తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళ యొక్క పర్యవసానం ఎలా ఉందంటే ఇక నేను చూసుకొని ఆయన అక్కడ స్థానిక ఎంపీ కూడా జోక్యం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కానీ కేసు పెట్టకుండా జరగడం జరిగింది. దీన్ని నేను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన దీన్ని స్పందించి ఆ స్పెషల్ స్టేటస్ కోసం అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున పనిచేయడం వల్ల స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి మూల పురుషుడైనటువంటి రామదాస్ అత్యాల గారికి, మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ నేను అంటే ఆర్ కృష్ణ గారు సంఘంలో పనిచేసుకుంటూ ఆయన ద్వారా ఈ స్పెషల్ స్టేటస్ నేను తీసుకురానందుకు బీసీల తరఫున గర్వంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు బీసీ సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు, ఉపాధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నారు. ఇప్పుడు రెండోది దట్టు కొత్తగా పార్టీ తెలంగాణ, ఆంధ్ర కన్వీనర్గానే తెలిసింది, బహుజన సమాజ్ రిపబ్లికన్ పార్టీ. పార్టీ పేరు నాకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. అది మీరు తీసుకున్నారని తెలిసింది. ఆ పార్టీ విధి విధానాలు ఏంటి? ఆ పార్టీ విధి విధానాలు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ 3, 1956లో ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. ఆయన ఏమేం చేశారంటే బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజనులు, అట్లాగే అగ్రవర్ణ పేదవాళ్ళందరూ కూడా అధికారం దక్కాలి, సమాజంలో అందరూ కూడా ఒకే తాటి మీద ఉండాలి, ఒకే రకంగా ఉండాలి, ఈ యొక్క ఆర్థిక ఫలాలు అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అయితే ఆయన పార్టీ పెట్టినటువంటి ఒక 2 మాసాల్లోనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత మహారాష్ట్రలో యొక్క పార్టీ బలపడింది. కొంతవరకు అక్కడ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంగా వ్యవహరిస్తుంది. మన ఏపీలో చూసుకుంటే ఈశ్వరబాయ్ అని చెప్పేసి ఒక మీకు గీతారెడ్డి గారు మీకు తెలిసే ఉండొచ్చు. గీతారెడ్డి మదర్ గారు 2 టైమ్స్ ఎంపీ, అట్లాగే 4 సార్లు ఎమ్మెల్యేగా ఆవిడ పనిచేయడం జరిగింది. ఇక ఆవిడతో పాటు 10-12 మంది ఎమ్మెల్యేలు కంటిన్యూషన్గా వస్తూ ఉండేవాళ్ళు. ఈ యొక్క విధానం, ఈ పార్టీ యొక్క విధానం మీరు చూసుకుంటే రాజ్యాంగంలో ప్రభుత్వం అనేది ఈ యొక్క పేదవారికి విద్య, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం అనేవి కూడా ప్రభుత్వం అనేది సమదృష్టిలో చూసి ప్రజలకు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది మనకి 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కానీ ఈ రోజు కూడా ఈ యొక్క ఆర్థిక ఫలాలే కానీ మరి విద్యను చూస్తేనేమో అది ప్రభుత్వ పాఠశాలలో చెప్పాల్సిన ఉపాధ్యాయులు కూడా కార్పొరేట్ స్థాయి పిల్లలు తీసుకెళ్ళి అప్పచెప్తున్నారు, దాన్ని వ్యాపారం చేశారు. మరి ఒకటి ఇప్పుడు రేపు 2019 ఎలక్షన్ బరిలో మీరు దిగుతున్నారా? మీ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేపిస్తున్నారా? 2019 ఎన్నికల్లో రేపు రానున్నటువంటి ఇప్పుడు 119 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. అవి రేపు 150 స్థానాలు అవుతున్నాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కూడా రేపు 50 స్థానాలు పెరుగుతున్నాయి, 225 స్థానాలు వస్తున్నాయి. మేము 225 స్థానాలకి పోటీ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా 150 స్థానాలకి పోటీ చేస్తున్నాం. అట్లాగే అక్కడ 25 మంది ఎంపీలు, ఇక్కడ 17 మంది ఎంపీలు తెలంగాణలో. అన్ని స్థానాలకి మేము మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు 94లో కాంశీరామ్ గారు బీఎస్పీ అని ఒక పార్టీ జనాల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు బాగా ఉధృతంగా ఉంది. అది ఒక రేంజ్లో ఉధృతంగా వచ్చేసింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ మైనార్టీల వల్ల. కానీ అసలు ఈ పార్టీ ఉందన్నట్టే జనానికి తెలియదు కదా. ఇప్పుడు మీరు చెప్పే పార్టీ ఉందన్నట్టు నాకు కూడా తెలియదు, జనానికి తెలియదు, చాలామంది ప్రెస్ వాళ్ళకి కూడా తెలియదు. మరి మీరు పోటీ చేయాలంటే పెద్ద టైం కూడా లేదు కదా. మీరు జనాల్లోకి ఎప్పుడు వెళ్తారు? అసలు పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు అక్కడ చూస్తే తెలుగుదేశం స్ట్రాంగ్, జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్, ఇక్కడ చూస్తే టీఆర్ఎస్ స్ట్రాంగ్, కాంగ్రెస్ కూడా దాదాపు స్ట్రాంగ్. ఇక్కడ 10 పార్టీలు ఉన్నాయి, అక్కడ 10 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలో మళ్ళీ మీరు వచ్చి నిలబడతామంటే ఇదంతా రిస్క్తో కూడుకునే వ్యవహారం కదా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను అనేది ఎవరైనా పోటీ చేయొచ్చు, పోటీ చేయకూడదని నేను అంటలా. ఎవరైనా పోటీ చేయొచ్చు, డబ్బులు ఉండాలే కానీ నామినేషన్ ఇండిపెండెంట్గా వేసేసి నేనైనా పోటీ చేయొచ్చు. దట్ నేను అనేది ఏంటంటే ఈ కొట్లాటలో మీరు ఎంతవరకు నెగ్గు రాగలరు. రెండోది మీరు అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అసలు తెలుగుదేశం పార్టీయే బీసీల పార్టీ అనే ఒక నానుడు ఉంది. అలాంటి నానుడిలో మీరు వెళ్ళిపోయి మంది ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ పార్టీలని నినాదం ఎంతవరకు తీసుకెళ్ళగలరు ఏపీలో? ఇప్పుడున్న స్థితిగతుల పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోవడానికి మూల పురుషుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ రోజున ఆయన ఎలా కారణం అవుతారండి? వినండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోతానికి ఎలా కారణం అవుతాడు? రాష్ట్రం మేము కొట్లాడి తీసుకొచ్చామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, రాష్ట్రం మేము ఇచ్చామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఆ కాంగ్రెస్ వాళ్ళకి మేము మద్దతు ఇచ్చామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీరు మధ్యలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం రుద్దితే ఎలా కుదిరితే? తప్పనిసరిగా మీరు ఆ రోజున చూసుకోండి. మనకి 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 295 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో ప్రతిపక్షం వచ్చి బలమైన ప్రతిపక్షం 91 స్థానాలు కలిగినటువంటి 294లో 92 సీట్లు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. 145 కాంగ్రెస్, మిగతా అన్ని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ మనకి కేంద్రంలో యొక్క 2 రాష్ట్రాలు విడిపోవాలంటే ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో, అధికార పక్షం ఇచ్చేసింది కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకుడు లెటర్ ఇస్తే మేము దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన మీరు వినండి, మీరు చెప్పేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎలా అంటే చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తి పోస్తున్నారు ఇక్కడ ఉన్న జనం కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అందరూ బీజేపీ వాళ్ళు కూడా. కానీ పిల్లి మెల్ల గంట కట్టినట్టు అన్నిటికీ చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాడు. ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాడు. ఆయన పిల్లి మెల్ల గంట కట్టేసేసారు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన స్టేట్ వెళ్ళిపోయాడు, ఆయన ఏదో చేసుకుంటున్నాడు. మళ్ళీ అసలు రాష్ట్రం విడిపోతానికి రాష్ట్రాన్ని ఇచ్చింది మేము అని కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు తెరుస్తున్నారు. అసలు ఆ రాష్ట్రాన్ని తెచ్చింది మేము, టీఆర్ఎస్ వాళ్ళు విజిలేసి చెబుతారు. కానీ మళ్ళీ మధ్యలో చంద్రబాబు నాయుడిని లాగుతారేంటి మీరు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాగా ఉన్నప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు తెలంగాణ ఇవ్వటం వల్ల అని చెప్పి లెటర్ ఇవ్వటం, తద్వారా ప్రాసెస్ జరిగింది. మీరు కరెక్ట్గా చూసుకోండి. ఆయన ఎప్పుడైతే అక్కడ లెటర్ సబ్మిట్ చేశాడో ఆ రోజు నుంచే 2 రాష్ట్రాలు విడిపోవడానికి బీజం పడింది. చూసుకోండి మీరు కావాలంటే. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారనే విషయం అందరూ తెలుసు కదా, తెలుసు. ఆయన ఇవ్వటం వల్లే మొట్టమొదటి బీజం పడింది. చంద్రబాబు నాయుడు వల్లే అసలు రాష్ట్రం రావటం లేదని మరి ప్రతి మీటింగ్ లో అన్ని పార్టీల కలిసి అతన్నే తిట్టారు. అదైతే కరెక్ట్ కాదు. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే ఉందో, బీజేపీ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరూ కలిసి ప్రధానమైనటువంటి భాగస్వామి అయ్యి తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం జరిగింది.
మీకు చూసుకోండి, టీఆర్ఎస్కి ఒక ఎంపీ ఉన్నాడు. ఒక ఎంపీ 540 ఉన్నటువంటి ఎంపీలు దాంట్లో ఒక ఎంపీ ఎట్లా రాష్ట్రం విడిపోద్ది? విజయశాంతి గారు ఉన్నారు, విజయశాంతి గారు చివరి దశకు వెళ్ళిపోయారు. ఓకే అనుకున్న తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. ఒక్కడే ఉంది, ఒక్కడికి ఇచ్చేస్తారు ఆ రాష్ట్రం. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వటం, రెండవది అంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చేసింది, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇవ్వటం జరిగింది. తర్వాత ఏమైంది, వీళ్ళు తీసుకెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కూర్చొని మాట్లాడి దీన్ని పరిష్కార మార్గం చేసుకొని అర్ధరాత్రి తలుపులేసేసి ఈ యొక్క పార్లమెంట్ బిల్లు పాస్ చేయడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా, ఆయన మమ్మల్ని బీసీలో చేర్చాలి, చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేశారు, మమ్మల్ని బీసీలో చేర్చాలని 2 నెలలకు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నా స్టేట్మెంట్లు అన్నీ అయిపోయినాయిక ఈ జూలై 26వ తారీఖు నుంచి నేను పాదయాత్ర చలో అమరావతి, మా బీసీ జాతికి చాలా అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. మరి బీసీ జాతికి మా కాపు జాతికి అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే 1942లో రాజ్యాంగపరంగా కాపు సామాజిక వర్గం అన్ని పదవులు అనుభవించున్నాయి. గ్రామ స్థాయి నుంచి మంత్రి వరకు కూడా వాళ్ళు అనుభవించున్నారు. దానిలో కూడా రాసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీసీలు ఈ యొక్క మండల కమిషన్ పుణ్యమంట 27% రిజర్వేషన్ పుణ్యమంట గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతున్నాడు. రేపొద్దున ఇదేం చేస్తారంటే వీళ్ళు ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం వచ్చేసేమో ఎమ్మెల్యే సీట్లు తీసుకెళ్ళిపోతారు, కాపు సామాజిక వర్గం వచ్చేసేమో బీసీలను అడ్డం పెట్టుకొని బీసీ అనే కార్డు ఉపయోగించుకొని సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళ ఆధీనంలో తీసుకుంటారు. అప్పుడు బీసీలు బిచ్చగాళ్ళగా ఉన్నారు, ఇంకా బిచ్చగాళ్ళ తయారవడానికి ప్లాన్ తప్ప ఇది కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం ఇద్దరం కలిసి ప్రణాళికతో ప్లాన్ చేస్తున్నారు తప్ప ఇది కావాలని చెప్పి బీసీలకు న్యాయం చేసేది కాదు. దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం ఎలా కలిసి ప్లాన్ చేస్తారు? ముద్రగడ పద్మనాభం రాజశేఖర రెడ్డి కొడుకు కలిసి ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అదైతే కాదు, కావాలని చెప్పి అపోజిషన్ గవర్నమెంట్ రెండు కలిసి నాటకం ఆడుతున్నారు. రేపు జిల్లాల్లో ఒక కాపులకే ఏ ఆఫీస్కి వెళ్ళినా పని అవుతుంది అనే ఒక నినాదం వచ్చేసింది. అది యథార్థం, 100% నిజం. బీసీలకి ఎస్సీలు పక్కన పడేశారు. కేవలం కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం బాబు గారు అంత నెత్తిన పెట్టుకుంటున్నాడు. వాళ్ళకి రేపొద్దున ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా వచ్చినాయంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉంది, కేవలం మొత్తం సీట్లన్నీ కూడా తెలుగుదేశాన్ని పట్టడం జరిగింది. అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. అందువల్ల నాకు స్థానాలు కల్పించారు, నాకు అందరూ కూడా అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు, 14 ఉండే 14 అనే ఆలోచనలు ఉన్నాడు. కానీ అక్కడ బీసీలు ఓటేసాడు, ఎస్సీలు ఓటేశారు, ఎస్టీలు ఓటేశారు, మరి ఇంకో కులం ఓటేశారు, రెడ్డి ఉన్నారు, వేరే వాళ్ళు ఓటేశారనే ఆలోచన కూడా ఆయనకు లేకోకుండా కేవలం కాపులే ఓటేస్తే నేను ప్రభుత్వానికి వచ్చానని చెప్పి అనుకుంటున్నాడు తప్ప మరి యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి 5 కోట్లు ఉన్నటువంటి అక్కడ 13 జిల్లాల్లో కనీసం 3 కోట్ల మంది నీకు మద్దతు తెలియబట్టి నువ్వు అక్కడికి వచ్చావు. ఈ 3 కోట్లు అన్ని కులాలు ఉన్నారు, దానిలో 142 కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అందరూ వేసి నీకు పట్టం కడితే నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు అన్నీ మర్చిపోయి కేవలం ఆ యొక్క జిల్లాను దృష్టిలో పెట్టుకొని కాపులకి అన్ని కాపుకారు అన్నీ ఇస్తున్నాడు. ఈ యొక్క మిగతా బీసీలు ఎవరికి కూడా సహజంగా రావాల్సింది రావటం లేదు. ఈ ప్రమోషన్ల విషయంలో ఏదైనా కానీ ఈ ప్రభుత్వ ఆఫీసులో కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ అన్యాయం జరుగుతుంది. కేవలం 2 వర్గాలకే న్యాయం జరుగుతుంది. ఒకటి అధికారంగా కమ్మ వర్గం, రెండోది కాపు వర్గం. కావాలంటే పరిశీలించుకొని చూసుకోండి ఎంతమంది ఉదాహరణ వస్తారో చాలా మంది వస్తారు. పల్లెటూరులో గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలన్నీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పెన్షన్ కావాలన్నా, ఏదన్నా ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, అక్కడ ఏదన్నా సెలక్షన్ చేయాలన్నా జన్మభూమి కమిటీ అని ఒకటి పెట్టారు. ఏంటి అసలు జన్మభూమి కమిటీ? అక్కడ విఆర్ఓ లేడా, సర్పంచ్ లేడా, ఎంఆర్ఓ లేడా, ఆర్ఐ లేడా? ఏంది అసలు ఈ జన్మభూమి కమిటీ అంటే? తెలుగుదేశం కార్యకర్తల, తెలుగుదేశం యొక్క పార్టీ నిధి ఒక నిధి పెట్టేసి మీరు దోసుకొని తినండి అని చెప్పేసి అప్పచెప్పడానికి ఆ నిధి తప్ప కావాలని ప్రజలకి న్యాయం జరిగే పద్ధతి ఏమీ లేదు. వీళ్ళు ఏమీ లేదు. అక్కడైతే 2 పార్లు ఎత్తాడు, అది తీసుకెళ్ళి ఆ డబ్బులు కలెక్షన్ చేసుకొని జేబులు వేసుకొని వెళ్ళిపోతారు. కావాలని చెప్పి నిధి పెట్టేసి వాళ్ళకి దోసుకునే ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు జన్మభూమి కమిటీ అని.
మరి నిజంగా ఆయనకి జన్మభూమి కమిటీలో అపోజిషన్ పార్టీ వాళ్ళ తరఫున ఇళ్లలో కూడా ముసలోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళ పెన్షన్ రావట్లేదు కదా. చెప్పేది ఏంటి, వీళ్ళు కావాలని చెప్పి ఆ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, అక్కడ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళకే నిజంగా వీళ్ళు ప్రభుత్వానికి నిజంగా చేస్తే అక్కడ మీరు అన్నట్టుగా గ్రామ స్థాయిలో విఆర్ఓ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, అట్లాగే సర్పంచ్ కూడా ఒక భాగస్వామ్యం చేయాలి, ఎంపీపీ ఉంటాడు, ఎంపీటీసీ మెంబర్ ఉంటాడు. ఆ విధంగా ఇస్తే ప్రజలకు న్యాయం జరిగింది. వీళ్ళు జన్మభూమి కమిటీ వేసి తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఒక లీడర్ ఉన్నాడో ఆ లీడర్గా పెత్తనం అప్పచెప్పేస్తే వాడేం చేస్తున్నాడు, వాళ్ళకి ఎవరైతే కార్యకర్తలు ఉన్నాడో వాడికి రాసి పారేస్తారు, రాసేసి మీరు పంచుకోండి అని చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోతారు. కావాలని చెప్పి ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. అన్యాయం ప్రజలు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేబులు నిండుతున్నాయి తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇంకోటి, మీరు ఒక 2 నెలలు వెనక్కి వెళ్తే సంఖ్యాశాస్త్రం ప్రకారం బట్టి ఒక అతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి చెప్పారు. అతన్ని బాబు గారికి పరిచయం చేసి బాబు గారి అపాయింట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో 2-3 సార్లు ఫ్లైట్ జర్నీలు చేశారు. ఏమైంది? బాబు గారిని కలిశారా? మీరు కల్పించారా? అతను కలిశాడా? ఇక్కడ ఏమైందంటే ఆయన పాపం ప్రపంచ రికార్డు పొందినటువంటి మహోన్నత వ్యక్తి వేండ్ర రామకృష్ణ, ఒక శెట్టిబలిజ, ఒక ఏలూరు పక్కన చిన్న కుగ్రామానికి చెందినటువంటి వ్యక్తి. క్యూబిక్లో ప్రపంచం ఎక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, అట్లా లింకా బుక్ ఆఫ్ అవార్డు గుర్తించారు. వాళ్ళకి రేపు ఆగస్టులో ఆయనకి పదవి ఇస్తున్నారు. పదవి అంటే దాంట్లో అవార్డు ఫంక్షన్ ఇస్తున్నారు, అవార్డులో పోస్ట్ ఇస్తున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి మరి బాబు గారి దగ్గరికి కనీసం 10 టైం వెళ్ళి ఉంటాడు. ఆయన కేవలం బీసీ అనే నినాదంతో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇవాళకి కూడా మరి ఆయన వేదిక మీద చెప్తాడు, నేను వాళ్ళకి చేస్తున్నా, వీళ్ళకి చేస్తున్నా, మీరందరూ కూడా దాన్ని కప్పులు పట్టరండి అని చెప్పి చెప్తున్నాడు. మరి ప్రపంచ స్థాయి గుర్తించి ఇంతవరకు ప్రపంచంలో ఈ వేండ్ర రామకృష్ణ అతనికి సాటి ఎవరు లేడు. మీరు చూసుకోండి, ఈ యొక్క ఇండియన్ బుక్ కూడా ఇతనికి ఏకగ్రీవంగా ఇచ్చేసింది ఈ బుక్ ఆఫ్ రికార్డులో. అపోజిషన్ లేరు. అపోజిషన్ ఉంటే అనుకోవచ్చు, అపోజిషన్ కూడా లేడు. అటువంటి మహోన్నత బీసీ కులాన్ని చెందిన వ్యక్తిని ఇదే వ్యక్తి కాపు కమ్మ అయితే ఆయన తల మీద పెట్టుకొని పూజించేవాడు. మరి కేవలం శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని చెందిన వాడికి వాటి వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా, ఆయనకు వచ్చే గౌరవమైనటువంటిది కూడా దక్కకోకుండా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా కనీసం 10 మంది కన్నా తెలిస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆ చంద్రబాబు గారికి కనీసం జ్ఞానోదయం అని చెప్పి నా యొక్క విన్నపం. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అదే గంగవరం ఏదో ఊరు ఉంది కదా, మన గొడవ జరిగింది, గరిగిపరు మండలం. అక్కడ పేతాని సత్యనారాయణ ఒక మినిస్టర్ కూడా ఉన్నారు కదా, ఆయన వెళ్ళారు అక్కడికి? ఆయన వెళ్ళాల. మరి ఆయన బీసీ మినిస్టరే కదా? బీసీ మినిస్టర్ మరి వెళ్ళలేదు. మరి ఆయన పార్టీ ప్రణాళిక ప్రకారం మరి ఆయన వాస్తవం చెప్పాలంటే ఈ రోజున మరి ఉన్నటువంటిది అసలు ఒక కులాన్ని గ్రామ బహిష్కరణ చేయడం అంటే చాలా అనాగరికత కదా. మనం అసలు ఎక్కడున్నాం ఇప్పుడు? దుర్మార్గమైన చర్య. డెమోక్రసీలో ఉన్నామా, ఫారెస్ట్ కంట్రీలో ఉన్నామా, లేకపోతే జంగిల్ ఫారెస్ట్లో ఉన్నామా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ వరకు కూడా కళ్ళు తెరవలేదు. అక్కడ చిన్న పిల్లలు పాపం చందాలు వసూలు చేసుకుని ఒక విగ్రహం అక్కడ పెడితే ప్రపంచ మేధావి అని చెప్పేసి ప్రపంచ దేశాలు మరి ఈయన కూడా మరి 125 అడుగులు ఎత్తు విగ్రహం అమరావతిలో పెడతామని చెప్పాడు. మరి పెడుతున్నాడు, మరి పెట్టడం లేదు తెలియగానే మరి వాగ్దానం చేశాడు. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్తో దుర్మార్గమైన చర్య 800 కుటుంబాలని వాళ్ళు ఎలివేశారు 2 నెలల కాలం. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి నీళ్లు పాలు ఏమీ లేకోకుండా వాళ్ళు కౌలు చేసుకునే భూములు కూడా లాక్కొని అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం వీళ్ళని బహిష్కరించారంటే దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మీరు ఈరోజు చూస్తున్నారు 17 చెక్ పోస్టులు అక్కడ పెట్టారంటే ఆ గ్రామానికి. మరి ఒక గ్రామంలో 17 చెక్ పోస్టులు పెట్టారంటే ఎవరు తప్పు చేశారు, ఎందుకు జరుగుతుంది? మరి ఒక్కసారి మరి ముఖ్యమంత్రి గారు తెలియకోకుండా 17 చెక్ పోస్టులు పెడతారా? జిల్లా ఎస్పీ తెలియకుండా 17 చెక్ పోస్టులు పెడతారా? కలెక్టర్ తెలియకుండా పెడతారా? ఇవన్నీ తెలుసు కూడా దీని మీద స్పందించుకోకుండా
ఒక ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి మీరు ఈ విధంగా చేస్తుంటే మరి మనం డెమోక్రసీలో ఉన్నామా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, లేదా ఫారెస్ట్లో ఉన్నామా? కావాలంటే చూసుకుని అక్కడికి వెళ్ళి ఈ రోజు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇవాళ కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఏదైనా ప్రభుత్వానికి నిజాయితీ ఏమైనా ఉంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో అతను సస్పెండ్ చేయండి. అతని కనుసరణలోనే ఆ గ్రామం నడుస్తున్నది. అక్కడ ఎంపీ కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు. దీన్ని రేపు ఇదే విధంగా కానీ కొనసాగితే దళితులు బీసీలు ఏకమై మీ పార్టీకి తగని బుద్ధి చెప్తారు. దీనికంటే స్పందించకపోతే మేము రామదాస్ సత్యవేల్ గారితో మాట్లాడాం. గవర్నర్ కూడా ఆయన లేఖ పెట్టారు, కలెక్టర్ గారు కూడా పెట్టారు. త్వరలో ఆ గ్రామాన్ని మా యొక్క మంత్రి గారు పర్యటించి మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే తగిన చర్య తీసుకుంటామని చెప్పి మాకు చెప్తారు.